జై గురుదత్త శ్రీ గురుదత్త. భాగవతములో అష్టమ స్కందంలో వామనావతార ఘట్టము అద్భుతమైన ఘట్టం అండి. ఆ అద్భుతమైన ఘట్టాన్ని ప్రతిరోజు చదువుకుంటే ఏ రకమైన మానసిక సమస్యలు అనేవి ఉండవు. అలాగే పితృదోషాలు ఉన్నవారు ఎవరైనా సరే అష్టమ స్కందాన్ని చదువుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే పోతనామాచులు వారు ఎంత అద్భుతంగా అష్టమ స్కందంలో వామనావతార ఘట్టాన్ని చిత్రీకరించారంటే అది బహుశా పోతనామాచులు వారికి మాత్రమే సాధ్యమని అనిపిస్తుంది. అచ్చ తెలుగులో చక్కగా మనకి అందించగలిగినటువంటి మహానుభావుడు పోతనామాచులు వారు. అంటే వచ్చిన వామనమూర్తి శ్రీమన్నారాయణని గ్రహించినటువంటి శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి చెప్తారు, ఆ వచ్చిన వామనుడు ఎవరూ కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, యాచించడానికి వచ్చినవాడు అనుకుంటున్నావు నువ్వు, కాదు, అటువంటి వాడికి నువ్వు గనక దారపోసినట్లయితే ఖచ్చితంగా నిన్ను ఆయన బలిచక్రవర్తి నిన్ను భూమిలోకి తొక్కేస్తాడు ఆయన. కాబట్టి దానం ఇవ్వాలి అంటే ఆ వ్యక్తికి వద్దు, నువ్వు పంపించేసే, నువ్వు దానం ఇచ్చావా నువ్వు ఖచ్చితంగా భూమిలోకి వెళ్ళిపోతావు అని శుక్రాచార్యుల వారు చెప్పేస్తారు ముందు చూసి. అంటే ఆయన శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ రూపం ఎత్తి వచ్చారు. ఆ తేజస్సు, ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి తేజస్సు శుక్రాచార్యుల వారికి అర్థం చేసేసుకున్నారు. వచ్చిన వారు మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వామనావతార రూపంలో వచ్చారు అని అనుకున్నారు. అయితే బలిచక్రవర్తి గారు తెలిసి ఆయన ఒక మాట అంటారు, అద్భుతమైన మాట. అక్కడ పోతనామాచులు వారు ఎంత చక్కగా చెప్పారంటే, యాచించడానికి వచ్చినటువంటి వ్యక్తి శ్రీమన్నారాయణుడయ్యి ఆయన చెయ్యి క్రిందయ్యి నా చెయ్యి పైన అవటం ఎంత మహద్భాగ్యం, 7 జన్మలు, ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యమో కదా ఇది, అటువంటి పుణ్యాన్ని వదలమంటావా మహానుభావా అని శుక్రాచార్యుల వారితో మాట్లాడతారు. చాలా అద్భుతమైన ఘట్టం అండి. అక్కడ పోతన గారు ఒక పద్యం రాస్తారు, బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారికి చెప్తూ ఉంటారు. ఆ చెప్పేటటువంటి పద్యం ఎంత చక్కగా బలిచక్రవర్తి, నిజంగా బలిచక్రవర్తి అలా చెప్పాడా అన్న పద్ధతిలో తీసుకొచ్చారు పోతనామాచులు వారు. అసలు అది ఏంటనేది ఒకసారి మనం తెలుసుకున్నాం. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై బాలింలపై నూత్న మర్యాదంజెందు కరంబు గ్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే. చాలా అద్భుతంగా రాశారండి పోతనామాచులు వారు. అక్కడ బలిచక్రవర్తి చెప్తున్నారు, గురుదేవా, మొదట శ్రీదేవి యొక్క కురులను సవరించుచు, శరీరాన్ని నిమురుచు, పైట చెంగును లాగుచు, పాదపద్మాలను పట్టుకొనుచు, చెక్కిళ్లను పాలిండ్లను స్పృశిస్తూ నిత్యము ఆరాధించబడుచున్న శ్రీహరి యొక్క చెయ్యి నన్ను యాచించడానికి క్రింద దగుట వలన దానమిచ్చుచు నా చెయ్యి పై దగుట, ఆహా ఎంత మహత్భాగ్యము, ఎంత అదృష్టము, శ్రేయస్కరము కాదా నాకు? ఈ రాజ్యము గీజ్యము ఏమైనా శాశ్వతమైనట్టివా? ఈ శరీరం మాత్రం పోకుండా ఉంటుందా? చెప్పండి స్వామి అని మన బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని అడుగుతారు. చాలా అద్భుతమైన పద్యం అండి. మనకే సొంతమైనటువంటి మన పద్యాలను మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి తెలియచేయాలి, ఈ పద్యాలను మనం బ్రతికించుకోవాలి. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.